Hi viewers, welcome to Leela Soft Technologies. My name is Masudandra Baswani. ఈ వీడియోలో we are discussing about how to create a string type in Python. సో జనరల్గా లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే డేటా టైప్స్ చూసాం. సో ఏంటి ఏ డేటా టైప్స్? న్యూమరిక్ టైప్, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ డేటా టైప్ స్ట్రింగ్ టైప్. ఓకేనా. దీన్ని మనం ఏమంటాం అంటే టెక్స్ట్ సీక్వెన్స్ టైప్ అంటామండి ఇన్ పైథాన్. సో టెక్స్ట్ సీక్వెన్స్ టైప్. ఓకే. సో తీసేస్తే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఎస్టిఆర్, ఇది నథింగ్ బట్ టెక్స్ట్ సీక్వెన్స్ టైప్. సో టెక్స్ట్ డేటాని మనం రిప్రజెంటేషన్ చేయడానికి మనం పైథాన్లో మనం ఏం యూజ్ చేస్తామండి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం టెక్స్చువల్ డేటాని. సో ఇన్ పైథాన్ is handled with the string objects, str objects or strings. ఓకే. సో తీసేయండి. జనరల్గా స్ట్రింగ్ని మనం ఏంటంటే డబుల్ కోట్స్లో క్రియేట్ చేస్తాం. ప్రీవియస్ మనం నేర్చుకున్న C++ అనివ్వండి, సి అనివ్వండి, జావా అనివ్వండి, స్ట్రింగ్ డేటాని మనం ఏంటంటే డబుల్ కోట్స్లో రిప్రజెంటేషన్ చేస్తామండి. పైథాన్లో కూడా డబుల్ కోట్స్లో రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే. ఎప్పుడైతే మీరు స్ట్రింగ్ డేటాని మీరు క్రియేట్ చేశారో, వన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ స్ట్రింగ్ ఆబ్జెక్ట్, యూ కాంట్ మోడిఫై అండి. అటువంటి ఆబ్జెక్ట్స్ మనం ఏమంటాం అంటే ఒక ఇమ్యూటబుల్ అంటామండి. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ ఓకే అండి. సో యూనిక్ కోడ్ 4 పాయింట్స్ అండి. సో సింపుల్గా ఏంటంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్, టెక్స్ట్ సీక్వెన్స్ అండి. సీక్వెన్స్ టైప్స్ ఉన్నాయి. ఏంటవి? లిస్ట్, టపుల్, రేంజ్, ఓకేనా, బైట్స్, బైటరీ, స్ట్రింగ్, ఇవన్నీ కూడా సీక్వెన్స్ టైపే. వాటిలో ఏంటంటే స్ట్రింగ్ టైప్ ఉన్నాయి, మీన్ టెక్స్ట్ టైప్ ఉన్నాయి, బైనరీ టైప్ ఉన్నాయి, నెంబర్ టైప్ ఉన్నాయండి. సో తీసేస్తే ఇక్కడ స్ట్రింగ్ని మనం ఏమంటున్నాం అండి, ఇమ్యూటబుల్ సీక్వెన్స్ అంటున్నాం అండి. వన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్, వీ కాంట్ మోడిఫై అండి. ఓకే. సో ఓకే, ఒకసారి దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ how many ways to represent a string object in Python? We can represent the value of or the literal of literal in the form of so multiple ways లో మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి. ఓకేనా. సో అదేంటి? ఓకేనా. ఫస్ట్ వన్ ఓకే అండి. సో ఫస్ట్ వన్ కలిసి ఒక పక్కన పెడితే, సెకండ్ వన్ మనం ఏమంటున్నాం అండి, కామన్ వే యు ఆర్ రిప్రజెంటింగ్ ఏంటండి, అది డబుల్ కోడ్స్. సో డబుల్ కోడ్స్లో మనం ఏంటంటే రిప్రజెంటేషన్ చేస్తాం. సో స్ట్రింగ్ని కామన్గా. ఓకే. సో దాన్ని యాక్చువల్గా పైథాన్లో ఏమంటాం అంటే స్ట్రింగ్ మాడ్యూల్ అంటామండి. ఓకేనా. స్ట్రింగ్ మాడ్యూల్ ఆర్ ఇట్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ మాడ్యూల్. Predefined మాడ్యూల్, పైథాన్ ప్రీడిఫైన్డ్ మాడ్యూల్ అండి. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటండి, సింగిల్ కోడ్స్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి, ఓకేనా, స్ట్రింగ్ ఎస్టిఆర్ అంటామండి. ఎస్టిఆర్. మరి ఎస్టిఆర్ అంటే ఏంటి? సో ఇట్ ఈజ్ ఏ ఓకేనా బిల్ట్ ఇన్ క్లాస్. సో బిల్ట్ ఇన్ క్లాస్ అండి, ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకే. బిల్ట్ ఇన్ క్లాస్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి. సో తీసేయండి ఎస్టిఆర్. ఓకే. డబుల్ కోడ్స్లో ఏమైనా అండి, స్ట్రింగ్, ఇట్ ఈస్ ఏ మాడ్యూల్. ఓకే, తీసేయండి. థర్డ్ వన్ ఓకేనా, ట్రిపుల్ కోడ్స్. సో జనరల్గా దీన్ని మనం ఏమంటున్నాం అంటే మల్టీ లైన్ రిప్రజెంటేషన్. సో మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్, మల్టీ లైన్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్, స్ట్రింగ్ లిటరల్, మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్. సో మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్.
ఓకే. సో జనరల్‌గా చూడండి, మనం ఏంటంటే సింగిల్ కోట్స్‌లో రాసామనుకోండి, ఓకేనా, మల్టీ లైన్ స్ట్రింగ్ కింద రాయలేం. ఓకేనా. ఎప్పుడైతే స్ట్రింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందండి, యాక్చువల్‌గా మనం సింగిల్ కోట్స్‌లో స్టార్ట్ చేస్తే సింగిల్ కోట్స్ ఎండ్ అవ్వాలి. సింగిల్ కోట్స్ ఎండ్ అవ్వాలంటే నువ్వు నెక్స్ట్ లైన్‌లో ఎండ్ చేస్తే అవుతుందా? అవ్వదు. ఓకే. సో మనం ఏంటి అంటే, ఓకేనా, సింగిల్ లైన్‌లో రాయాలి స్ట్రింగ్ అనేది. బట్ నాకు మల్టిపుల్ లైన్‌లో స్ట్రింగ్ రాయొచ్చా అంటే రాయొచ్చండి. సో దాన్ని మనం ఎలా రాయాలి అంటే ట్రిపుల్ కోట్స్ అండి. సరే, ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ చూద్దామండి. అంటే ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఎగ్జాంపుల్స్. సో దీన్ని యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేయాలి సింగిల్ కోట్స్. మనం ఏమంటున్నాం అంటే, సమ్ ఎస్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ కదండి. సారీ, సింగిల్ కోట్స్ కదండి. సింగిల్ కోట్స్లో మనం ఏమంటున్నాం అండి, సో వెల్కమ్ టు లీలా సార్. ఓకే అండి. సో ఇలా అన్నాం. ఓకే, నో ప్రాబ్లం. మీరేంటి స్టార్టింగ్ సింగిల్ కోట్స్ పెట్టారు, సో ఎండింగ్ ఏమి ఉండాలి, మీకు సింగిల్ కోట్స్ ఉండాలి. ఆర్ ఎక్కడైతే సింగిల్ కోట్ వచ్చిందో అక్కడ స్ట్రింగ్ ఏమవుతుందండి, ఎండ్ అయిపోతుంది. ఓకే. అలాగే నేను ఏమంటున్నానంటే, వెల్కమ్ టు లీలాస్ ఆఫ్ టెక్నాలజీస్ ఇలా అన్నాను. నాకు లీలాస్ ఆఫ్ నేను ఏంటంటే డబుల్ కోట్స్లో పెట్టాలి. ఓకే, నో నో ప్రాబ్లం అండి. సింగిల్ కోట్స్లో మీరు డబుల్ కోట్స్ కానీ ట్రిపుల్ కోట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. మనకి ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సింగిల్ కోట్స్తో స్ట్రింగ్ స్టార్ట్ అయ్యింది, ఎండింగ్ ఓకేనా సింగిల్ కోట్స్ ఉందా లేదా, మధ్యలో ఎక్కడ కూడా సింగిల్ కోట్స్ ఉండకూడదు. ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎండింగ్ ఏంటి, మళ్ళీ సింగిల్ కోట్స్ చూసుకుంటుంది. ఎక్కడైతే సింగిల్ కోట్స్ కనబడిందో అక్కడ స్ట్రింగ్ ఎండ్ అయిపోతుంది, తర్వాత కంటిన్యూషన్ ఉండకూడదు. ఓకే. సో ఇది మనం ఏంటి అంటే స్ట్రింగ్ని సింగిల్ కోట్స్లో రిప్రజెంటేషన్ చేయడం. మరి డబుల్ కోట్స్లో ఎలా రిప్రజెంటేషన్ చేయాలి? సో ఆల్రెడీ కామన్గా మనకు అందరికీ తెలిసింది. సో డబుల్ కోట్స్. సో ఇక్కడ మనం ఏంటండి, డబుల్ కోట్స్ అనగానే ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నామండి, వెల్కమ్ టు విజయవాడ. వెల్కమ్ టు విజయవాడ అన్నామండి, ఆర్ విజయవాడ సిటీ. డబుల్ కోట్స్. ఇప్పుడు విజయవాడ నేను ఏంటంటే సింగిల్ కోట్స్లో పెట్టాలనుకుంటున్నాను. విజయవాడ సింగిల్ కోట్స్. ఓకే, డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎన్ నెంబర్ ఆఫ్ సింగిల్ కోట్స్ వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. మనకి ఏంటి అంటే స్టార్టింగ్ ఓకేనా ఏ కోట్స్ మీరు రాశారు డబుల్ కోట్స్, ఎండింగ్ ఏముంది డబుల్ కోట్స్, సింపుల్. ఓకే. సో తీసేస్తే థర్డ్ వన్ మనం ఏమంటున్నాం అండి, ట్రిపుల్ కోట్స్. సో మరి ట్రిపుల్ కోట్స్ ఇలా రిప్రజెంటేషన్ చేయాలి. సో మనం ఏంటంటే ఓకేనా సింగిల్ కోట్స్నే 3 సార్లు రాయాలి, ఆ డబుల్ కోట్స్నే 3 సార్లు రాయాలి. 3 సార్లు ఓపెన్ చేసామండి, ఓకేనా, వెల్కమ్ టు లీలా సాఫ్ట్. మళ్ళీ ఏం చేయాలి, సింగిల్ కోట్స్తో 3 సార్లు ఓపెన్ చేశారు కాబట్టి సింగిల్ కోట్స్తో 3 సార్లు క్లోజ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్ లిటరల్ చూడండి, సింగిల్ కోట్స్తో కానీ డబుల్ కోట్స్తో కానీ మీరు రిప్రజెంటేషన్ చేస్తే ఇక్కడ ఎడిట్ ప్లస్ మీకు ఏంటి పింక్ కలర్లో కనబడింది. సో అదేంటంటే నథింగ్ బట్ స్ట్రింగ్ లిటరల్. ఇక్కడ మరి మల్టీ లైన్ కూడా ఏంటి స్ట్రింగ్ లిటరల్, బట్ ఏంటంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనబడింది. యాక్చువల్గా ఏంటి అంటే మల్టీ లైన్ స్ట్రింగ్ని మనం ఏంటి అంటే డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ కింద మనం యూజ్ చేస్తామండి. యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు, సింగిల్ కోట్స్ అయిపోయింది కదా, 1 2 3 ట్రిపుల్ కోట్స్. సో వెల్కమ్ టు లీలా సాఫ్ట్ 1 2 3 ట్రిపుల్ కోట్స్ 3 సార్లు ఓపెన్ చేస్తే ట్రిపుల్ కోట్స్ 3 సార్లు క్లోజ్ చేయాలండి, అంతే సింపుల్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనం స్ట్రింగ్ ఏ కోడ్స్తో మనం స్టార్ట్ చేస్తాం అదే కోడ్తో ఎండ్ అవ్వాలి, లేదా ఆ కోడ్ ఎండింగ్ కోడ్ ఎక్కడైతే కనబడిందో అక్కడ ఆగిపోతుంది. ఓకే. సో ఇదన్నమాట. ఇది యాక్చువల్గా ఏంటి అంటే స్ట్రింగ్ రిప్రజెంటేషన్. అలాగే ఇట్ ఈజ్ సీక్వెన్స్ అంటున్నాం. సీక్వెన్స్ అంటే మనకి ఏంటండి ఒక ఆర్డర్ ఉంటుంది, ఇన్సర్టింగ్ ఆర్డర్ ఉంటుందండి సీక్వెన్స్ అనగానే. అంటే ఏంటండి ఇట్ ఫాలోస్ ఇండెక్సింగ్. ఓకేనా, స్ట్రింగ్ ఫాలోస్ ఇండెక్సింగ్ అండి, ఆర్ సీక్వెన్స్ ఫాలోస్ ఇండెక్సింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఓకేనా, ఏమని తీసుకుందాం, సమ్ ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే జస్ట్ సింపుల్ స్ట్రింగ్ తీసుకుంటున్నానండి, పైథాన్. ఇది స్ట్రింగ్ అండి, బాగానే ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్, అలాగే స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ మనం ఎలా యాక్సెస్ చేయాలి. సో ఇట్ ఈస్ సీక్వెన్స్ అంటున్నాం కదండి. సీక్వెన్స్ అనగా మనకి ఏంటండి ఇట్ ఫాలోస్ ఇండెక్సింగ్ అండి, సో జనరల్గా ఇక్కడ చూడండి రిప్రజెంటేషన్కి ఎలా ఉంటుంది. ఓకే అండి.
ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, స్ట్రింగ్. ఓకేనా, చిన్న స్ట్రింగ్ తీసుకొని సరిపోతుంది. ఓకే, స్ట్రింగ్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇండెక్సింగ్ అంటున్నాం కదా. సో 1 2 ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఓకేనా, పైథాన్. ఇక్కడ యాక్చువల్గా ఏమన్నామండి, ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే డబుల్ కోట్స్లో సింగిల్ కోట్ మీ ఇష్టం. సో పైథాన్ అని అన్నాం. ఓకే అండి. సో అది ఎలా రిప్రజెంటేషన్ అవుతుంది, ఇండెక్సింగ్ అన్నామండి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇండెక్స్లో స్టోర్ అవుతుందండి. ఓకేనా, పి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా, వై, సో టీ, ఓకే అండి, హెచ్, ఓకే, హెచ్ ఓ ఎన్. సో ఇలా రిప్రజెంటేషన్ అవుతుందండి. ఓకేనా, అలాగే సి లాంగ్వేజ్లో అయితే మనం ఏంటండి, లాస్ట్ క్యారెక్టర్ నల్ క్యారెక్టర్ స్టోర్ అవుతుందని అంటాం కదా. ఇక్కడ అటువంటి నొటేషన్ ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ మీకు ఏమవుతుందండి, ఇక్కడ ఓకేనా, ఫస్ట్ ఇండెక్స్. జనరల్గా మనకి ఐడియా ఉంది, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఎరే, సింపుల్ ఎరే, లైక్ ఎరే. ఇక్కడ ఇండెక్సింగ్ అనగానే ఎరే అండి. ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇక్కడ కూడా అంతే, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 0 1. ఓకే అండి, సో 2, ఓకే, 3, ఓకేనా, 4 5. సో జనరల్గా ఏంటండి, ఇండెక్స్ ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇండెక్స్ ఏమవుతుందండి, మనకి లెంగ్త్ -1 అవుతుందండి. లెంగ్త్ -1. యాక్చువల్గా పైథాన్ అని 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే 0 to 5 6 డిజిట్స్. ఓకేనా, లాస్ట్ డిజిట్ ఏంటంటే లెంగ్త్ -1 వస్తుందండి. సో తీసేస్తే ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఇది సో ఎస్ని పాయింట్అవుట్ చేస్తుందండి. మనం ఏమంటున్నామండి, సో ఇది ఏంటంటే ఇక్కడ మీకు ఎస్ పాయింట్అవుట్ చేస్తుందండి, ఎస్. ఓకే, సో తీసేస్తే ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఇండెక్స్లోంచి వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలి, రిఫరెన్స్ నేమ్ ఏంటండి, ఎస్. సో ఇండెక్స్ ఆపరేటర్స్ ఏంటండి, ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్స్. S0 అన్నాం అనుకోండి, ఇండెక్సింగ్. సబ్స్క్రిప్టబుల్ ఆపరేటర్స్ అంటాం కదండి. S0 అనగానే మనకి ఏమవుతుందండి, 0th లొకేషన్లో ఉన్న వాల్యూ మనకు వస్తుందండి. సో అలాగే S1 అన్నాం అనుకోండి, 1 లొకేషన్లో ఉన్న వాల్యూ వస్తుందండి. S2 అన్నాం అనుకోండి, సెకండ్ లొకేషన్ ఉన్న వాల్యూ వస్తుందండి. అండ్ సో ఆన్ వాల్యూస్ వస్తాయి. ఒకవేళ లేని ఇండెక్స్ ఇస్తే S6, లేని ఇండెక్స్ ఇస్తే సో వి గాట్ ఎన్ ఎర్రర్ అండి. ఏంటండి, ఇండెక్స్ ఎర్రర్. ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్, ఎక్సెప్షన్ క్లాస్, ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకు వస్తుందంటే స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ దాటేసింది. సో వచ్చే ఎర్రర్ ఏంటంటే ఇండెక్స్ ఎర్రర్. సో మస్ట్ అండ్ షుడ్ ఎర్రర్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. సో యాక్చువల్గా ఇక్కడ ఎర్రర్ అన్న నొటేషన్ ఎర్రర్ అండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సెప్షన్. ఇండెక్స్ ఎర్రర్, ఇట్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్ అండి, రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, సో తీసేయండి. ఇక్కడ మనకి ఏంటి అంటే పైథాన్లో మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనం నెగిటివ్ ఇండెక్స్తో రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి. నెగిటివ్ ఇండెక్స్తో మనం వాల్యూస్ని రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకేనా, 0 నుంచి మనం ఏంటండి రైట్ హ్యాండ్ తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్, 0 నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే మనకి ఏంటి నెగిటివ్ వాల్యూస్. 0 తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ వాల్యూ ఏమవుతుందండి, -1 -2 ఓకేనా, 3 అండ్ సో ఆన్ కదా. సో మనం ఏంటండి యాక్చువల్గా ఏంటంటే ఓకేనా, సో లెఫ్ట్ టు రైట్ మీకు ఏంటి పాజిటివ్ ఇండెక్స్, రైట్ టు లెఫ్ట్ నెగిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, -1. నెగిటివ్ ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, -1. సో తర్వాత ఏంటండి -2. ఓకేనా, సో తర్వాత ఏంటండి -3. సో తర్వాత ఏంటండి -4. సో తర్వాత ఏంటండి -5. సో తర్వాత ఏంటండి -6. సో ఇలా మీకు ఏమవుతుందంటే ఇండెక్స్ ఇలా స్టోర్ అవుతుందండి. ఓకేనా, ఇండెక్స్ మీకు ఇలా స్టోర్ అవుతుందండి, నెగిటివ్ ఇండెక్స్లో మీకు స్టోర్ అవుతుందండి. ఓకేనా, సో పైథాన్ ఫాలోస్ బోత్ ఇండెక్సెస్ అండి, నెగిటివ్ అండ్ పాజిటివ్. ఓకేనా, పాజిటివ్ ఇండెక్స్లో కూడా మనం ఏంటండి ఓకేనా, నెగిటివ్ ఇండెక్స్లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అండి. సో ఇప్పుడు -6 అన్నాం అనుకోండి, ఒకవేళ మీరు ఏంటండి S-6 అన్నాం అనుకోండి, మీకు ఏమొస్తుందండి, మీకు క్యాపిటల్ P వస్తుందండి. ఓకేనా, మీకు ఇక్కడ ఏమొస్తుందండి వాల్యూ, ఓకేనా, క్యాపిటల్ P వస్తుంది. ఓకే, అదే S-5 అన్నాం అనుకోండి, ఓకేనా, -5 అన్నాం అనుకోండి, సో మీకు ఏమొస్తుందండి వాల్యూ, ఓకేనా, స్మాల్ y వస్తుందండి. సో అండ్ సో ఆన్, మీరు ఏంటండి అండ్ సో ఆన్. ఓకేనా, ఓకేనా అండి -7 అన్నాం అనుకోండి, S-7
-7 ఇండెక్స్ ఉందా అండి? లేదు. యూ కెన్ గెట్ అన్ ఎర్రర్ అండి. ఓకేనా, నథింగ్ బట్ అన్ ఎక్సెప్షన్. సో దట్ ఈస్ అ ఇండెక్స్ ఎర్రర్. ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, సో ఓకేనా, ఉన్న రేంజ్లో మనం స్ట్రింగ్స్ని యాక్సెస్ చేయగలం. లేని ఇండెక్స్లో ఉన్న స్ట్రింగ్స్ని మనం యాక్సెస్ చేయలేం, ఆర్ లేని ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని మనం యాక్సెస్ చేయలేమండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ డయాగ్రామ్ అండి. ఓకేనండి. సో ఏం లేదు, లైక్ ఎరే. సిలో మనం ఏమంటున్నాం, ఎరే ఏంటంటే మనకి సీక్వెన్స్ ఫామ్ అండి. ఓకేనా, ఇండెక్సింగ్. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, సింపుల్. బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఉండదు, రిమైనింగ్ అంతా సేమ్. నెగిటివ్ ఇండెక్సింగ్ ఉండదండి. ఇక ఏంటంటే ఇట్ ఫాలోస్ నెగిటివ్ ఇండెక్సింగ్. ఓకేనా, లెఫ్ట్ టు రైట్ మనకి ఏంటంటే ఇక్కడ. ఓకేనా, సో లెఫ్ట్ టు రైట్ మనకి ఏంటండి, సో లెఫ్ట్ టు రైట్, సో పాజిటివ్ ఇండెక్స్ అండి. పాజిటివ్ ఇండెక్స్. ఓకే, అదే రైట్ టు లెఫ్ట్ అనుకోండి, నెగిటివ్ ఇండెక్స్ అండి. రైట్ టు లెఫ్ట్. ఓకే అండి, సో మీకు ఏంటి, నెగిటివ్ ఇండెక్స్, సింపుల్. ఓకే, సో ఇండెక్స్ ఎక్కువ అనుకోండి, మీకు ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుందండి. ఓకేనా, సో ఇది. సో దాని ప్లేస్లో ఇండెక్స్ ఎర్రర్ రాకుండా మనం ఏంటంటే స్లైస్ ఆపరేటర్ యూజ్ చేస్తామండి. యూ కెన్ యూజ్ స్లైస్ ఆపరేటర్. సో పైథాన్. ఓకేనా, -6 -5 -4 -3 -2 -1. ఓకేనా, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఓకే, లేని ఇండెక్స్ మనం యాక్సెస్ చేస్తే మీకు ఏమొస్తుందండి, ఇండెక్స్ ఎర్రర్ వస్తుందండి, సింపుల్. సో తీసేయండి. ఇప్పుడు మనం ఓకేనా, గో ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, మనం ఏంటంటే కమాండ్ రౌండ్ ఓపెన్ చేయండి. మీరు ఆల్రెడీ పైథాన్ పాత్లో ఉందనుకోండి, మీరు ఆ పైలాంచ్ దాంట్లో ఉందనుకోండి, జస్ట్ పీవై అనండి. పైలాంచ్లో ఆటోమేటిక్గా పైథాన్ ఇంటర్ప్రెటర్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ మీరు జస్ట్ సింపుల్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి, స్ట్రింగ్ డబుల్ కోట్స్, సో పైథాన్ అనండి. ఓకేనా, సో టైప్ ఆఫ్ ఎస్ అనండి, సారీ ఎక్స్ అన్నాము. సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, ఎస్టీఆర్ టైప్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఎస్. ఓకేనా, టైప్ ఆఫ్ ఎస్ అనండి, సారీ టైప్ ఆఫ్ ఎస్ అనండి, స్ట్రింగ్. ఓకే, సో సిఎల్ఎస్ టీవై పై లాంచర్. ఓకేనా, ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే సింగిల్ కోట్స్లో, సో పైథాన్ అనండి. ఓకే, సారీ. సో టైప్ ఆఫ్ ఎస్ అనండి, సో టైప్ ఆఫ్ ఎస్. సో టైప్ అనేది ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ టు. ఒక మనం ఏంటంటే ఆ యొక్క రిఫరెన్స్ అనేది ఏ టైప్ అని తెలుసుకోవడం కోసం యూజ్ చేసే బిల్ట్ ఇన్ ఫంక్షన్ టైప్ అండి. ఓకేనా, స్ట్రింగ్ సింగిల్ కోట్స్లో రిప్రజెంటేషన్ స్ట్రింగే. ఓకేనా, సో అలాగే మనం ఏంటంటే ఎంటీ స్ట్రింగ్ రాయొచ్చు అండి. ఎంటీ క్యారెక్టర్ ఉండదు కానీ ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నామండి, సమ్ ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే సింగిల్ కోట్స్లో, సో వెల్కమ్ టు, నేను డబుల్ కోట్స్ రాస్తున్నానండి. సో లీలా సాఫ్ట్. ఓకే, డబుల్ కోట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. ఓకే అండి, సింగిల్ కోట్స్ కూడా క్లోజ్ చేస్తానండి. ఎంటర్ అయిపోయింది, ఎస్ అనండి. సో ఆటోమేటిక్గా వెల్కమ్ టు లీలా సాఫ్ట్ డబుల్ కోట్స్లో వచ్చిందా అండి, సింపుల్. సో అదే నేను ఏమంటున్నానండి, ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నామండి డబుల్ కోట్స్లో. ఓకేనా, వెల్కమ్ టు, ఓకేనా, విజయవాడ. సో విజయవాడ నేను సింగిల్ కోట్స్లో రాస్తున్నానండి. విజయవాడ నేను ఏంటంటే సింగిల్ కోట్స్లో రాస్తున్నాను, సింగిల్ కోట్స్. ఓకే, సింగిల్ కోట్స్. సో నేను ఏం చేస్తున్నాను, డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తానండి. క్లోజ్ చేయండి, ఎస్ అనండి. విజయవాడ సింగిల్ కోట్స్లో వచ్చిందా. సో ప్రింట్ ఎస్ అనండి, మీకు ఓకేనా, సో క్లారిటీ వస్తుంది. వెల్కమ్ ప్రింట్ ఎస్ అన్నాం అనుకోండి, మీకు ఏంటండి డబుల్ కోట్స్ ప్రింట్ అవ్వవు. సో వెల్కమ్ టు విజయవాడ. ఓకే, సో డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్ వాడుకోవచ్చు, సింగిల్ కోట్స్లో డబుల్ కోట్స్ వాడుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఒకటేనండి, ఎస్ ఈక్వల్ టు మనం ఏమంటున్నామండి, డబుల్ కోట్స్ ఓపెన్ చేసాం. నేను ఏమంటున్నానండి, వెల్కమ్ అంటున్నానండి. సో మధ్యలో సింగిల్ కోట్స్ రాసాను, ప్రాబ్లం లేదు. ఓకేనా, డబుల్ కోట్స్ రాసాను. సో తర్వాత నేను ఏమంటున్నానండి, ఇంకా క్యారెక్టర్స్ రాద్దామని ట్రై చేస్తున్నానండి. ఓకేనా, డబుల్ కోట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మీరు ఏంటంటే అక్కడితో ఆపేయాలి. ఏమంటుందండి, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకని మీరు ఒక మధ్యలో డబుల్ కోట్స్ ఓపెన్ చేసామండి, మధ్యలో ఏ క్యారెక్టర్ అని రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే డబుల్ కోట్స్ అనేది ఒక క్యారెక్టర్ అండి, అది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడితో ఏమవుతుందండి, స్ట్రింగ్ ఎండ్ అయిపోతుందండి. ఓకేనా, సో అది. సో కాబట్టి సో నేను జస్ట్ ఏం లేదు, స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఏంటి, అలా స్టార్టింగ్ చేసిన దాంతో ఎండింగ్ చేయాలి, అంతే, సింపుల్. ఓకే, ఇంకోటి ట్రిపుల్ కోట్స్. అలాగే ట్రిపుల్ కోట్స్కి వెళ్ళే ముందు మనం ఏంటంటే డబుల్ కోట్స్ అన్నాం, వెల్కమ్ అన్నాం.
నేను కింద లైన్లో మ్యాటర్ రాద్దామని చూస్తున్నానండి. ఎప్పుడైతే మీరు ఎంటర్ అని ప్రెస్ చేశారో ఆటోమేటిక్గా ఏమొస్తుందండి, సో ఈఓఎల్ వైల్ స్కానింగ్ స్ట్రింగ్ లిటరల్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఓకేనా, సింటాక్స్ ఎర్రర్ అండి. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేశారో అక్కడితో ఏమవుతుందండి, మీకు ఆ లైన్ కంటిన్యూషన్ అనేది లేదు. లైన్ కంటిన్యూషన్ మీకు అవ్వాలి అంటే ఓకే, లైన్ కంటిన్యూషన్ క్యారెక్టర్ ఉంది, అది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది లైన్ కంటిన్యూషన్ అండి, అంతేగాని మల్టీ లైన్ కాదు. మీకు కావాలనుకుంటే లైన్ కంటిన్యూషన్ క్యారెక్టర్ ఏంటంటే బ్యాక్ స్లాష్ వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఆ సీక్వెన్స్ మనం కంటిన్యూ చేయొచ్చు అండి. సో ఇలాగా ఓకేనా, మనం ఏంటండి, సో వెల్కమ్ టు ఓకే అండి లీలా సాఫ్ట్ అని చెప్పేసి మనం కంటిన్యూ చేయొచ్చు అండి. సో ముందు డబుల్ కోట్స్ కదా, డబుల్ కోట్స్. సో ఎస్ అన్నాం అనుకోండి, లైన్ కంటిన్యూషన్ అవుతుందండి, అది నాట్ మల్టీ లైన్. లైన్ కంటిన్యూషన్ క్యారెక్టర్ ఉంది పైథాన్లో, బట్ నాకేంటండి మల్టీ లైన్ స్ట్రింగ్ రాయాలి. మీరు ఎప్పుడైతే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ అని చెప్పేసి సమ్ మ్యాటర్ రాసిన తర్వాత ఓకే అండి, మీరు ఎప్పుడైతే ఎంటర్ అన్నారో అక్కడ ఎండ్ మీన్ ఏమవుతుందండి, ఆ స్ట్రింగ్ ఎండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ట్రై చేయదు. సో అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి అంటే, వెళ్ళాలి అనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ మల్టీ లైన్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ సింగిల్ కోట్స్ 1 2 3 టైమ్స్ ఓపెన్ చేశానండి. ఓకేనా. సో వెల్కమ్ ఎంటర్ అంటున్నాను. ఓకేనా. సో 2 ఎంటర్ అంటున్నాను. ఓకే అండి. సో వెల్కమ్ టు సో విజయవాడ. సో మళ్ళీ ఎంటర్ అంటున్నాను. ఓకేనా, సిటీ. ఓకేనా, నేను ఇప్పుడు మళ్ళీ ఎంటర్ వచ్చి నో ప్రాబ్లం. అయితే ఇక్కడతో వద్దనుకుంటే మీరు ఏం చేయాలి, ట్రిపుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఓపెన్ చేశారు కాబట్టి ట్రిపుల్ కోట్స్ సింగిల్ కోట్స్ మళ్ళీ క్లోజ్ చేయాలి, ఎంటర్. సో ఇప్పుడు ఎస్ని ప్రింట్ చేయండి, ప్రింట్ ఎస్ అనండి. అప్పుడు మీకు ఏంటండి మల్టీ లైన్లో ప్రింట్ అయిందా. మీకు ఎస్ అన్నారనుకోండి, మల్టీ లైన్లో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్లాష్ అని, విచ్ మీన్స్ న్యూ లైన్ మల్టీ లైన్, సారీ న్యూ లైన్. మీరు అదే ప్రింట్లో రాశారనుకోండి, ఆటోమేటిక్ మీకు ఏమొస్తుంది, మల్టీ లైన్ స్ట్రింగ్ వస్తుందండి. సో దీనికోసం వాడతారండి. యాక్చువల్గా మల్టీ లైన్ స్ట్రింగ్ పర్పస్ ఏంటి అంటే, ఇక్కడ పైథాన్ ఫైల్ ఇంకోటి తీసుకోండి. ఓకేనా. సో మనం ఏమంటున్నాం, పైథాన్ ఫైల్. సో మల్టీ లైన్ స్ట్రింగ్ పర్పస్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు యూజ్ దిస్ యాజ్ ఏ డాక్యుమెంటేషన్ స్ట్రింగ్. నేను సేవ్ చేస్తున్నానండి. ఓకేనా. సో సంథింగ్ జీటీలో సేవ్ చేస్తున్నాను. str_ex.py. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 మల్టీ లైన్ స్ట్రింగ్. సో దిస్ ఈజ్ మై ఓకే అండి స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఓకే అండి అని చెప్పేసి నేను రాశానండి. దీన్ని యాక్చువల్గా ఏమంటాం అంటే, ఒక ఫైల్లో ఫస్ట్ స్టార్టింగ్లో మీరు రాసిన మల్టీ లైన్ స్ట్రింగ్ని మనం ఏమంటాం అంటే డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ అంటామండి. సో దీన్ని ఏమంటాం అంటే డాక్యుమెంటేషన్ స్ట్రింగ్. సో డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ అంటే డాక్ స్ట్రింగ్ అంటామండి, డాక్యుమెంటేషన్ స్ట్రింగ్, డాక్ స్ట్రింగ్. సో ఓకే అండి. సో డాక్యుమెంటేషన్ స్ట్రింగ్కి మనం యూజ్ చేస్తామండి. మరి సింగిల్ లైన్ రాసాం కదా అంటే మీ ఇష్టం, కావాలంటే రాసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఓకేనా, దీన్ని తీసేసాను. ఓకే. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే దిస్ ఈజ్ మై స్ట్రింగ్ ఎగ్జాంపుల్. ఓకే అండి. సో వెల్కమ్ టు మై క్లాసెస్, మై పైథాన్ క్లాసెస్. సో ఇక్కడ నేను ఏం చేస్తానండి, 1 2 3 సింగిల్ కోట్ క్లోజ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఓకేనా, ఇలాగ మల్టిపుల్ లైన్స్లో మీరు ఓకేనా నేను డాక్యుమెంటేషన్ కింద రాద్దాం అనుకుంటే ఈ ఫైల్ మీరు ఒకసారి రన్ చేయండి. మనం ఎక్కడ సేవ్ చేసామండి, జీ డ్రైవ్లో సేవ్ చేసాం కదా. సో గో టు జీ డ్రైవ్. ఓకే, CLS. సో డైరెక్ట్గా అక్కడ సేవ్ చేసాం కాబట్టి పైథాన్ స్పేస్ str_ఓకేనా ex.py. సో మీకు ఏమైందని రన్ అయింది. ఓకే, బట్ దీని అవుట్పుట్ వచ్చిందా, రాలేదు. ఎందుకంటే దీనికి ఏమైనా రిఫరెన్స్ అసైన్ చేసామా, చేయలేదు. సో కావాలంటే అసైన్ చేసుకోవచ్చు. ఎస్ ఈక్వల్ ఇలా అన్నామండి, నో ప్రాబ్లం. మీరు ఎస్ని ప్రింట్ చేయండి. ఇక్కడ ప్రింట్ ఎస్ అనండి. సో ఏమైందండి మీకు, దిస్ ఈజ్ మై స్ట్రింగ్ ఎగ్జాంపుల్ మొత్తం ప్రింట్ అయిందా, మల్టీ లైన్ స్ట్రింగ్. సో ఓకే, యాక్చువల్గా మల్టీ లైన్ స్ట్రింగ్ని మనం ఏంటంటే స్ట్రింగ్ కింద యూజ్ చేస్తామంటే జనరల్గా యూజ్ చేయము. దాని పర్పస్ ఏంటి అంటే, ఒక మాడ్యూల్లో ఒక ఫైల్లో ఫస్ట్ కింద రాస్తే దాన్ని ఏమంటామంటే డాక్యుమెంటేషన్ స్ట్రింగ్. అలాగే ఒక ఫంక్షన్, సో డెఫినేషన్ సంథింగ్ M1
సో ఫంక్షన్లో ఫస్ట్ లైన్ కింద ఓకేనా మల్టీ లైన్ స్ట్రింగ్ రాస్తే దిస్ ఈజ్ ఆల్సో ఏ ఓకేనా దిస్ ఈజ్ ఏ ఓకేనా డాక్ స్ట్రింగ్. ఓకేనా అంటే ఆ ఫంక్షన్ గురించి ఏంటి, మీరు మ్యాటర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఫంక్షన్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు డాక్యుమెంటేషన్ స్ట్రింగ్లో రాశారనుకోండి, మీకు పైథాన్ మాన్యువల్స్ మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ మాన్యువల్లో ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా మీరు ఏంటండి పైడాక్ అనే టూల్ ద్వారా ఓకే అండి. సో మీకు ఏంటంటే పైడాక్ అనే టూల్ ద్వారా ఓకేనా ఇట్ ఈస్ ప్రీడిఫైన్ మాడ్యూల్. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ జనరేట్ చేస్తాం. అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ జనరేట్ అవుతాయి. ఆ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఈ M1 ఫంక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఇది ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది ఓకేనా అనే దాని గురించి మనం ఏంటండి ఈ డాక్యుమెంటేషన్ స్ట్రింగ్లో రాస్తామండి. సోర్స్ కోడ్ నాట్ అవైలబుల్ ఫర్ టు ద ఓకే అండి మాన్యువల్ అండి. ఓకే అండి జనరల్ క్లయింట్ మనం ఏమిస్తాం మాన్యువల్ ఇస్తాం ఓకేనా, దాంట్లో ఏంటంటే సోర్స్ కోడ్ ఉండదు. ఆ ఫంక్షన్ ఏంటి, దాని ఫంక్షనాలిటీ ఏం జరుగుతుంది ఏంటంటే మనం రిప్రజెంటేషన్ చేస్తాం అంతే. అటువంటి సినారియోలో మనం దీన్ని యూజ్ చేస్తామండి. ఒక ఫంక్షనే కాదండి, క్లాస్ లోపల మనం క్లాస్ క్రియేట్ చేస్తాం. క్లాస్ లోపల ఓకేనా ఫస్ట్ లైన్ కింద మీరు మల్టీ లైన్ స్ట్రింగ్ రాయొచ్చండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఓకేనా డాక్యుమెంటేషన్ స్ట్రింగ్, డాక్ స్ట్రింగ్ అంటాం. క్లాస్ లోపల ఫంక్షన్ మెథడ్ ఉంటుంది, డెఫినేషన్ సంథింగ్ సెల్ఫ్ అన్నాం ఇన్స్టాన్స్ మెథడ్. ఈ మెథడ్ లోపల కూడా మరి ఏంటండి ఓకేనా మల్టీ లైన్ స్ట్రింగ్ రాయండి, ఓకే నాట్ ప్రాబ్లం, ఇలా కూడా రాయొచ్చండి. సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మల్టీలైన్ స్ట్రింగ్ అండి, డాక్ స్ట్రింగ్ రాయడం కోసం డాక్యుమెంటేషన్ స్ట్రింగ్. సో ఎందుకంటే మనం పైథాన్ మాన్యువల్స్ చూసామనుకోండి ఓకేనా మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్. సో పైథాన్ మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్ మీద ఏదైనా ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి ఒక వెబ్ సర్వర్ మీరు ఓపెన్ అవుతుంది, సర్వర్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా మీ సిస్టంలో ఉన్న వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో జస్ట్ ఎ సెకండ్. సో మీకు ఆటోమేటిక్గా మీకు ఏమైందండి ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మీ సిస్టమ్ యొక్క డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుందండి. లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ సేమ్ సిస్టంలో కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది పైథాన్ మాడ్యూల్ డాక్యుమెంటేషన్స్ విచ్ మీన్స్ పైథాన్ ప్రొవైడ్ చేసిన ఓకే అండి మాడ్యూల్ ప్రీడిఫైన్ సపోర్ట్ అనమాట అండి, ప్రీడిఫైన్ సపోర్ట్. ఓకే మీరు ఇక్కడ సిస్ మాడ్యూల్ ఉంది, టైం మాడ్యూల్ ఉంది. సో టైం మాడ్యూల్ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు HTML ఫైల్ వచ్చిందా, దాంట్లో ఏం మ్యాటర్ వస్తుందా. సో ఈ మ్యాటర్ ఎందుకు, దిస్ ఈజ్ ఏ మాడ్యూల్ ప్రొవైడ్ సంథింగ్ ఓకేనా. దీన్ని మనం ఏంటంటే మల్టీ లైన్ స్ట్రింగ్లో రాస్తారండి. ఎప్పుడైతే మీరు డాక్యుమెంటేషన్ జనరేట్ చేశారో ఆటోమేటిక్గా ఏంటి ఆ యొక్క ఆ యొక్క మాడ్యూల్లో ఓకేనా ఏం క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి మాడ్యూల్లో. అలాగే కిందకు వచ్చారనుకోండి ఫంక్షన్స్ ఉంటాయి ఓకేనా, ఇవన్నీ ఫంక్షన్స్ అండి ఓకేనా. సో మాడ్యూల్లో క్లాసెస్ ఏమున్నాయి, ఫంక్షన్స్ ఏమున్నాయి, అలాగే వేరియబుల్స్ కూడా ఉంటాయండి, ఇవి వేరియబుల్స్ అండి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నీట్గా డిఫైన్ చేయడానికి. అలాగే ఈ ఫంక్షన్ చూడండి ఇక్కడ సోర్స్ కూడా ఉందా లేదు, ఆ ఫంక్షన్ ఏంటి, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ సంథింగ్ రిటర్న్ సంథింగ్ ఓకే. ఇలాగ డాక్యుమెంటేషన్ రిప్రజెంటేషన్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ మల్టీ లైన్ స్ట్రింగ్ అండి, యూ హ్యావ్ టు యూజ్ మల్టీ లైన్ స్ట్రింగ్ అండి, అంతకుమించి ఏం లేదండి మల్టీ లైన్ స్ట్రింగ్ గురించి, సింపుల్. సో ఇదండి మనం ఏంటంటే స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అండ్ క్రియేషన్ ఓకే. సో అలాగే యూ కెన్ యాక్సెస్ బై యూజింగ్ ఇండెక్స్ అండి. సో దాని గురించి మనం ఏంటంటే జస్ట్ డయాగ్రామేటిక్గా చూసాము, ఇప్పుడు దాని గురించి చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే సో py, ఇక్కడ మనం x ఈక్వల్ సంథింగ్ s ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే పైథాన్ అంటున్నాం అండి. పైథాన్ నోటేషన్ అయిపోయిందండి, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్ ఇదంతా అయిపోయింది. లేదు ఇంకా మనం చూసుకోవాలనుకుంటే ఇలా చూడండి, మనం ఏమంటున్నాం అంటే s ఈక్వల్ టు మనం ఏమైనా పైథాన్ అని రాసాం కదా, డబుల్ కొటేషన్ పైథాన్ అని రాసాం కదండి, డబుల్ కొటేషన్ క్లోజ్ అయిపోయింది, దాని పక్కనే సింగిల్ కోట్స్ ఓపెన్ చేయండి ఓకేనా, నో ప్రాబ్లం అండి రాసుకోవచ్చు ఓకేనా. సింగిల్ కోట్స్ క్లోజ్ చేయండి. సో ఎస్ అనండి, జస్ట్ కంకాటినేషన్ అంతే, మీరు ప్లస్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ కరెక్ట్గా ఉంటే చాలండి, సింపుల్ అంతే. పాయింట్ మెయిన్ పాయింట్ ఓపెనింగ్ డబుల్ కోట్స్ ఓకే, క్లోజింగ్ డబుల్ కోట్స్ ఉండాలి. తర్వాత మీరు కావాలనుకుని ఇంకో స్ట్రింగ్ పక్కన రాసేసుకోవచ్చండి, మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో తీసేయండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే s ఈక్వల్ టు పైథాన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ నేను ఏమంటున్నానండి s ఆఫ్ 0
ఎస్ ఆఫ్ 0 అంటే మీకు ఏమొస్తుందండి, క్యాపిటల్ పి వస్తుంది. అదే ఎస్ ఆఫ్ -6 అన్నాం అనుకోండి, మనకి ఏమొస్తుందండి, క్యాపిటల్ పి వస్తుంది. ఎస్ ఆఫ్ -6 క్యాపిటల్ పి, ఇక్కడ యాక్చువల్గా రాయలేదు. ఎస్ ఆఫ్ 0 అంటే మీకు ఏమొస్తుందండి, ఓకేనా, పి వస్తుంది, క్యాపిటల్ పి వస్తుంది. సో అది ఇక్కడ ఎస్ ఆఫ్ 1 అన్నాం అనుకోండి, మీకు ఏమొస్తుందండి, స్మాల్ వై వస్తుందండి. సో ఇక్కడ ఎస్ ఆఫ్ 2 అన్నాం అనుకోండి, టీ వస్తుందండి, ఓకేనా. సో టీ వస్తుంది, ఓకే. అలాగే ఎస్ ఆఫ్ -5 అనండి, ఎస్ ఆఫ్ -5 అనండి, ఓకేనా, స్మాల్ వై వచ్చిందా అండి. అదే ఎస్ ఆఫ్ 6 అనండి, ఎస్ ఆఫ్ 6 అనండి, ఓకేనా, ఏమొచ్చిందండి మీకు, ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అండి. సో ఎందుకంటే రేంజ్ దాటి ఇవ్వకూడదు, ఇస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. అలాగే -6 ఓకేనండి, -6 అంటే ఉంది. అదే -7 అంటే, ఓకేనా, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎర్రర్ ఏంటంటే, ఎక్సెప్షన్ ఏంటండి, ఇండెక్స్ ఎర్రర్, దిస్ ఇస్ ద ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్. సో మెయిన్ పాయింట్స్ అంతే, నేను అంతకుమించి ఏం లేదు, ఓకే. సో వెరీ వెరీ సింపుల్ అండి, ఈజీ, చాలా ఈజీ, అంతే, అయిపోయింది స్ట్రింగ్స్, ఓకే. స్ట్రింగ్ వాల్యూస్ని యాక్సెస్ చేసాం, ఓకేనా. బట్ మనం ఏమన్నాం అండి, స్టార్టింగ్లో స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ ఎన్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ అన్నాం, ఇట్ ఈస్ ఎన్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ అన్నామండి. సో ఎస్ ఈక్వల్ పైథాన్ అన్నామండి. ఎస్ ఆఫ్ 0 మనం ఏమంటున్నామండి, ఏమొస్తుంది మీకు, క్యాపిటల్ పి వస్తుంది. నేను పి తీసేసి అక్కడ జే పెడదామని చూస్తున్నానండి, 0th ప్లేస్లో మనం ఏంటంటే జే పెడదామని చూస్తున్నానండి, ఒక సింగిల్ లెటర్ జే, 0th లొకేషన్లో. ఎందుకంటే జైతాన్, ఇట్ ఈస్ ఏ ఫ్లేవర్ ఆఫ్ పైథాన్, జైతాన్. సో పైథాన్ మీరు పీ ప్లేస్లో ఏమపడుతుంది, జే పెడుతున్నానండి, ఓకే. పెట్టచ్చా, ఒకవేళ పెడితే ఏంటి, ఏం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటున్నారో, ఓకేనా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఎందుకని, ఇట్ ఈజ్ ఏ, ఓకేనండి, ఇమ్యూటబుల్ టైప్. ఇమ్యూటబుల్ టైప్స్ ఏవైనా సరే ఐటమ్ అసైన్మెంట్స్ అంటే మోడిఫికేషన్స్ జరగనివ్వు, ఓకేనా, మోడిఫికేషన్స్ జరగనివ్వండి ఐటమ్ అసైన్మెంట్. సో ఎందుకని, ఓకే, ఇట్ ఈస్ వన్స్ క్రియేట్ మనం మోడిఫై చేయలేమండి, అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటామండి, ఓకేనా. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, సింపుల్ అంతే, ఇదే పాయింట్ అండి. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ అండి, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, ఓకేనా. ఎందుకు అసలు స్ట్రింగ్స్ ఎందుకు ఇమ్యూటబుల్ అండి, జనరల్గా మనం ఏంటంటే ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ని మల్టిపుల్ పర్సన్స్ యాక్సెస్ చేయొచ్చు, ఓకేనా. మల్టీ థ్రెడింగ్లో మనం ఏంటంటే ఒక నేమ్ యూజ్ చేస్తున్నాం, ఆ నేమ్ని మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ ఒక థ్రెడ్ ఆ నేమ్ యొక్క వాల్యూని మార్చడానికి ట్రై చేస్తుంది అనుకోండి, ఏమవుతుందండి, అదే ఆబ్జెక్ట్ మళ్ళీ ఇంకో వేరే థ్రెడ్స్ యాక్సెస్ చేస్తాయి కదా, అక్కడ ఏమవుతుందండి, మారిపోతుంది. మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు, మీరు మార్చినప్పుడు వేరే థ్రెడ్స్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అటువంటి సినారీస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే వాటిని మనం ఏంటంటే ఫిక్స్డ్ కింద చేస్తామండి, ఇమ్యూటబుల్. అదే మ్యూటబుల్ అనుకోండి, ఓకే, యూ కెన్ మాడిఫై అండి, మాడిఫై చేసుకోవచ్చు మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. సో అది, ఓకే, ఇది స్ట్రింగ్ టైప్ అండి. అలాగే స్ట్రింగ్ ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఆ సీక్వెన్స్ ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఇక్కడ మనం ఏంటంటే స్లైస్ యూజ్ చేస్తామండి, స్లైస్ ఆపరేటర్, స్లైస్, ఓకే, స్లైసింగ్ అంటామండి. సో స్లైస్ ఆపరేటర్. సో జనరల్గా మనం ఏంటంటే స్లైస్ అండ్ పీసెస్ కింద కదా, సో మనం ఏంటంటే ఒక స్ట్రింగ్ని మనకు కావాల్సిన క్యారెక్టర్స్, ఓకేనా, ఒక ఇండెక్స్ నుంచి ఇంకో ఇండెక్స్కి మనం తీసుకోవచ్చండి, ఓకేనా. సో ఇది నెక్స్ట్ మనకి ఏంటంటే సీక్వెన్స్ టైప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దామండి. సో తీసేయండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్ టైప్, సింపుల్. సో ఈ స్ట్రింగ్ టైప్ తర్వాత మనం ఏంటంటే బైనరీ టైప్స్ చూస్తామండి, బైట్స్, బైట్ అరే, మెమరీ వ్యూ, ఓకే. సో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ సంథింగ్ ఏమైనా క్వెరీస్ ఉన్నా, ఓకే అండి, కామెంట్స్ రూపంలో మీరు చెప్పగలరు, నో ప్రాబ్లం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ ఆల్.